రైట్, వెల్కమ్ బ్యాక్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. ప్రమాదంపై అధికారుల నుంచి మంత్రులు వివరాలు తెలుసుకున్నారు. 14వ కిలోమీటర్ వద్ద 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. జర్వీ సింగ్, సన్నీ సింగ్, మనోజ్ దోబే, శ్రీనివాసులు, సందీప్, సంతోష్ జట్కగా అధికారులు గుర్తించారు. అయితే నీటి మట్టం పెరగడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. రెస్క్యూ బృందాలతో సహాయ చర్యలను అయితే ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ నేతృత్వంలో రక్షణ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా ఎస్ఎల్బీసీ ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక కార్మికునితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎస్ఎల్బీసీ అసలు అక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది? ఆ సమయంలో మీరు ఎన్ని గంటలకు అక్కడ బోర్ ఆన్ చేశారు? అసలు ఆ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణాలు ఏంటి? हेलो, చెప్పండి. बोलो। जैसे हम लोग पहुंचे ना टीबीएम जाने के बाद थोड़ा हवा लिए, फिर जाकर देखे तो पानी पूरा भरपूर गिर रहा था। गिरने के कारण से हम लोग सोचे कि चलो धीरे धीरे कम होगा, लेकिन धीरे धीरे ज्यादा हो गया। ज्यादा होने के कारण से मोल गिरने चालू हुआ। गिरने के कारण से हम लोग भागने लगे। भागने के कारण से लाइट चेंज हो गया, लाइट बंद हो गया। बंद होने के कारण पूरे लेबर गिरते गिरते नीचे आए। गिरते गिरते के साथ ही साथ पानी पहुंचा। पानी पहुंचे के कारण से मतलब 8 लेबर गायब हो गए। फिर हम लोग सोचे कि चलो आगे पीछे होगा, देख लेंगे। और देख करके देखते देखते आए तो हम लोग को पता नहीं चला कि अंदर है कि बाहर है। बाहर आके देखा है तो सब आठों का तो अंदर फंसा हुआ है। हम सोचे चलो अगर अच्छा हुआ तो बाहर निकल के आएगा, लेकिन अभी तक पता नहीं चल रहा है। इसलिए हम लोग थोड़ा इधर आए पेंडे तरफ घूमने के लिए, बस हो गए। రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికైతే గుర్తించారు అధికారులు. గాయపడిన కార్మికులను జెన్కో ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సరంగంలో నీటి మట్టం పెరగడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక టన్నెల్ లోపల వాకీ టాకీలు పనిచేయడం లేదు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. సొరంగం లోపల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టన్నెల్ దగ్గర రక్షణ చర్యలైతే కొనసాగుతున్నాయి. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఉదయం 8 గంటలకు కార్మికులు సరంగం లోపలికి వెళ్లారని, ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బోరింగ్ మిషన్ ను ఆన్ చేశారని మంత్రి వెల్లడించారు. 20 మీటర్లు డ్రిల్లింగ్ చేయగానే టన్నెల్లోకి నీళ్లు లీక్ అయ్యాయని వివరించారు. ఇక టన్నెల్ ఒకవైపు నుంచి నీరు లీక్ కావడంతో మట్టి కుంగిపోయిందని తెలిపారు. బోరింగ్ మిషన్ కు ముందున్న 8 మంది బయటికి రాలేక టన్నెల్ లోపల చిక్కుకున్నారని తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో కాపాడేందుకు సర్వశక్తిలా కృషి చేస్తున్నామన్నారు. 14 కిలోమీటర్ల లోపల ఉన్నందున సహాయ చర్యలు క్లిష్టంగా మారాయని తెలిపారు మంత్రి. ఇలాంటి ఆపరేషన్స్ లో నిపుణులైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకొస్తామని ఉత్తమ్ తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఇక మరోవైపు ఎక్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. పనులు ప్రారంభమైన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. టన్నెల్ పైకప్పు కూలి సిబ్బంది గాయపడడం బాధకరమన్నారు. కేసీఆర్ హయాంలో 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వారని, ఏ రోజు ఇలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం 4 రోజుల క్రితమే పనులు మొదలుపెట్టిందని, అంతలోనే ప్రమాదం ఎలా జరిగిందో విచారణ జరగాలని అయితే ఒకవైపు ఎక్స్ వేదికగా కవిత చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. ప్రమాదంపై అధికారుల నుంచి మంత్రులు వివరాలు తీసుకున్నారు. 14వ కిలోమీటర్ వద్ద 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. జర్వీ సింగ్, సన్నీ సింగ్, మనోజ్ దోబే, శ్రీనివాసులు, సందీప్, సంతోష్ జట్కాగా గుర్తించారు అధికారులు. అయితే నీటి మట్టం పెరగడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. రెస్క్యూ బృందాలతో సహాయ చర్యలను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ నేతృత్వంలో రక్షణ చర్యలైతే కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని మంత్రులు ఆదేశించారు. టన్నెల్ నుంచి 32 మంది బయటకు వచ్చారు. ఇంకా 8 మంది కార్మికులు టన్నెల్లోనే ఉన్నారు. కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన కార్మికులను జెన్కో ఆసుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది కార్మికులు ఉన్నారు. సొరంగంలో నీటి మట్టం పెరగడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. టన్నెల్ లోపల వాకీ టాకీలు పనిచేయడం లేదు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతింది. సొరంగం లోపల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టన్నెల్ దగ్గర రక్షణ చర్యలైతే ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
రైట్, ఇక ఎస్ఎల్బిసి ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జీపీ సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, అసలు టన్నెల్ దగ్గర రక్షణ చర్యలు ప్రస్తుతం ఏ విధంగా కొనసాగుతున్నాయి, అధికారులు ఏమంటున్నారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాగర్? రైట్, గుడ్ ఈవినింగ్ చక్రి. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపేట దగ్గర ఉన్న ఎస్ఎల్బిసి టన్నెల్ లో అయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయాన్నే 8:30 ప్రాంతంలో అయితే దాదాపుగా 43 మంది కార్మికులైతే 14 కిలోమీటర్ దగ్గర ఉన్న టన్నెల్ కి సంబంధించి ఇప్పటికే 33 కిలోమీటర్ల మేర కూడా టన్నెల్ వర్క్ అంతా కూడా పూర్తయింది. దీనికి సంబంధించి 10 కిలోమీటర్ల మేర పెండింగ్ లో ఉన్న వర్క్ నంతా కూడా చేయడానికి అక్కడికి లేబర్ అంతా వెళ్లారు. అంతకు మున్పే అంటే దాదాపుగా 4 రోజుల నుంచి ఈ పనులు స్టార్ట్ అయ్యాయి. దాదాపుగా 2005 నుంచి కూడా ఈ పనులు ఏదైతే టన్నెల్ కి సంబంధించి పనులకు ప్రారంభం అవుతాయంటూ కూడా దాదాపుగా దశాబ్ద కాలం పాటు అయిన తర్వాత ఈ 4 రోజుల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా 4,300 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఆ టన్నెల్ కి సంబంధించి కూడా వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసిన నేపథ్యంలోనే టన్నెల్ కి సంబంధించి 14 కిలోమీటర్ దగ్గర అయితే లీకేజ్ అయితే ప్రారంభమైంది. లీకేజ్ కి సంబంధించి లీకేజ్ అంతా కూడా మరమ్మతు చేయడానికి దాదాపుగా 43 మంది కార్మికులంతా కూడా లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన నేపథ్యంలోనే 43 కార్మికులంతా కూడా లోపలికి వెళ్ళినాక ఒక్కసారిగా కూడా 14 కిలోమీటర్ నుండి కూడా మీది నుండి ఒకసారిగా టన్నెల్ కి సంబంధించి 3 మీటర్ల మేర ఒక్కసారిగా మట్టి నీటి ప్రవాహం లోపలికి రావడంతో భయాందోళనకు గురైన కొంతమంది కార్మికులైతే ప్రధానంగా 3 కార్మికులు ఫస్ట్ అక్కడ నుంచి బయటికి రావడం జరిగింది. స్వల్ప గాయాలతో వాళ్ళు బయటపడ్డారు. అప్పటికే కూడా సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకుంది. ఈ 3 కార్మికులంతా కూడా టన్నెల్ కి సంబంధించి ఎక్కడైతే వీళ్ళు లోపలికి ఎంట్రీ అయ్యారో అక్కడికి దగ్గరలో ఉన్నారు. మిగతా కార్మికులంతా కూడా మూడు కేంద్రాలతో కూడా వాళ్ళు విడిపోయారు. మధ్యలో ఒకరు, తర్వాత లాస్ట్ కి సంబంధించి ఒకరు ఈ విధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా 3 బయటికి వచ్చిన నేపథ్యంలో మరో 32 మంది మాత్రం కాసేపు అంటే దాదాపుగా 3 గంటల ప్రాంతం వరకు కూడా ఇటు అధికార యంత్రాంగం రెస్క్యూ టీం అంతా కూడా పోరాటం చేసిన తర్వాత వాళ్ళు బయటికి రావడం జరిగింది. వీళ్ళకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్ కి అయితే తరలించారు. వీళ్ళ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. మిగతా ఏదైతే 8 మంది పరిస్థితి విషమంగా ఉంది, లోపల ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారు, సేఫ్ గా ఉన్నారా లేదా అనే ఆచూకీ కోసం అయితే అధికార యంత్రాంగం ఇటు రెస్క్యూ టీమ్స్ అంతా కూడా గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశాయి. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే సింగరేణి నుంచి కూడా స్పెషల్ రెస్క్యూ టీమ్ ని కూడా ఇప్పటి తెప్పించారు. ఎందుకంటే సింగరేణికి సంబంధించి అక్కడ వాళ్ళకి ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ పట్ల అయితే వాళ్ళకు పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ సహాయ చర్యలు ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తారంటూ కూడా అక్కడ నుంచి తెప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా 8 మంది ఇప్పటికీ కూడా లోపలనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఇంకా తెలియరాలేదు. సేఫ్ గా ఉన్నారా, వాళ్ళకి ఆక్సిజన్ అందుతుందా, ఇదంతా కూడా అధికారులు అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. ఓవైపు సమాచారం అందుకున్న మంత్రి జూపల్లి ఉత్తమ్ కుమార్ అయితే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితులంతా సమీక్షించారు. అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఎంత అంటే దాదాపుగా కూడా ఇటు ఆర్మీకి సంబంధించి తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ కి సంబంధించిన ఫోర్స్ కానీ పిలిపియాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే ఉత్తరాఖండ్ లో జరిగిన ఘటనకు సంబంధించి అక్కడ ఎవరైతే సహాయక చర్యకు సంబంధించి బృందం ఎవరైతే ఉందో వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఏదైతే 8 మంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి అయితే లోపలనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఇంకా తెలియలేని పరిస్థితి కనిపిస్తుంది చక్రి. అయితే సాగర్, 14 కిలోమీటర్ల లోపల ఉన్నందున సహాయ చర్యలు అయితే క్లిష్టంగా మారిన పరిస్థితి. ఇలాంటి ఆపరేషన్స్ లో నిపుణులైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు సాగర్. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా సమాచారం అందించారు. దాని తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కూడా సమాచారం అందించారు. వాళ్ళు మరికొద్ది సేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే టన్నెల్ కు సంబంధించి లోపల ఇరుక్కుపోయిన 8 మందికి సంబంధించి వీళ్ళు వచ్చిన తర్వాత ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది ప్రస్తుతానికైతే తెలియరాలేదు. ఏదైతే 14 కిలోమీటర్ల దగ్గర ఉన్న 8 మందికి సంబంధించి కూడా లోపల నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. తర్వాత బురదతో కూడుకున్న మట్టి అంతా లోపల పడిందంటూ కూడా ఇటు అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే 8 మందికి సంబంధించి వీళ్ళు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళకి సంబంధించి సమాచారం లోపల ఎలా ఉన్నారని కూడా తెలియట్లేదు. ఎందుకంటే లోపల వీళ్ళు ఏదైతే టన్నెల్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకు
కోఆర్డినేషన్ చేసుకోవడానికి వాకీ టాకులు ఉంటాయి. తర్వాత టన్నెల్ వరకు లోపల చేసేటప్పుడు అంతా విద్యుత్ కూడా ఉంటుంది. విద్యుత్ కి సంబంధించి కూడా ఏదైతే మొదటగా ఆ కూలి కింద పడినప్పుడే విద్యుత్ కి అంతరాయం కలిగిన తర్వాత వాకీ టాకీలు కూడా పనిచేయకపోవడంతో కూడా ఈ సమస్య తలెత్తిందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రస్తుతానికి అక్కడ సింగరేణికి సంబంధించిన సింగరేణి నుండి వచ్చిన రెస్క్యూ టీం కూడా గాలింపు చర్యలను అయితే చేస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం, తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ సంబంధించి తర్వాత ఆర్మీ బృందాన్ని కూడా ఇన్ఫార్మ్ చేశారు. వీళ్ళు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ఏమవుతుంది అనేది తేలాల్సి ఉంది చక్రి. అయితే సాగర్, ఎస్ఎల్బిసి పనులు ప్రారంభం వెంటనే ఈ ప్రమాదం జరగడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? అసలు సొరంగం లోపల పనిచేస్తున్న వారికి, బయట ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ఎల్బిసికి సంబంధించి కూడా అది ఏదైతే 14 కిలోమీటర్ దగ్గర లీకేజీ ఉన్న కారణంగానే లీకేజీ మరమ్మతు చేయడానికి వీళ్ళంతా వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత గత 4 రోజుల నుంచి కూడా వీళ్ళు పనిచేస్తున్నారు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత లీకేజీకి సంబంధించి కూడా నీరు రావడం, తర్వాత మీద నుంచి మట్టి కూలడం, ఈ విధంగా కూడా ఒకసారిగా మొత్తం అంతా కూలిపోవడం జరిగింది. కూలిపోవడంతో లోపలికి వెళ్ళిన వీళ్ళంతా కూడా లోపలే చిక్కుకోవడం జరిగింది. ఏదైతే ఆ కూలిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొంతమంది అయితే ముగ్గురైతే మొదటగా వచ్చారు. దాని తర్వాత వాళ్ళ వెనకాలనే ఉన్న వాళ్ళంతా కూడా కమ్యూనికేషన్ తో అధికార యంత్రాంగం అలర్ట్ కావడంతో, రెస్క్యూ టీం అంతా అలర్ట్ కావడంతో వాళ్ళందరినీ కూడా క్షేమంగా బయటికి తీశారు. మిగతా 8 మంది అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళు టన్నెల్ కి సంబంధించి పూర్తి లోపల దాకా వెళ్ళారు. వీళ్ళు వచ్చిన ఈ బురద, ఈ మట్టి మీద ఉన్న ఊబి నీరంతా కూడా కిందికి రావడం, ఇదంతా 4 అడుగులు 5 అడుగుల లోతులో నీరంతా కూడా టన్నెల్లో ప్రవహించడం ద్వారా వాళ్ళకు లోపల ఇక్కడ రావడానికి కూడా ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు చక్రి. అయితే సార్, గాయపడిన కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి 35 మందిని అయితే సురక్షితంగా బయటికి తీశారు. వీరికి సంబంధించి అక్కడెక్కడ కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. వీళ్ళ పరిస్థితి ప్రస్తుతానికి అయితే నిలకడగానే ఉన్నట్టు కూడా వైద్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మిగతా 8 మంది దాదాపుగా 43 మంది కార్మికులు లోపల ఉన్నారంటూ కూడా అధికారులు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. 35 మంది సేఫ్ గా ఉన్నారు. ఇంకా 8 మంది మాత్రం కాపాడే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు చక్రి. అయితే రెస్క్యూ బృందాలతోటి సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? జిల్లా ఎస్పీ, కలెక్టర్ నేతృత్వంలో అక్కడ ఏ విధమైన పనులు జరుగుతున్నాయి? సాగర్, ఇప్పటికే జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కూడా ఈ పర్యవేక్షణ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా జూపల్లి ఉత్తమ్ కూడా అక్కడికి చేరుకొని ఈ ఏదైతే ఇక్కడ జరుగుతున్న పరిశీలనకు సంబంధించి కూడా వాళ్ళంతా సమీక్ష నిర్వహించి అధికార యంత్రాంగం కూడా అలర్ట్ కావాలి. ఇంకా ఏమైనా కూడా దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి వాళ్ళకు పరికరాలు, తర్వాత యంత్రాలు కావాలన్నా తెచ్చుకోవాలంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. వైపు జేపీ కన్స్ట్రక్షన్స్, మిగతా ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నారో వాళ్లకు కూడా ప్రభుత్వం నుంచి కూడా హామీ ఉంటుందని కూడా ఉత్తమ్ జూపల్లి చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. మొత్తానికైతే కూడా జిల్లా అధికారులు ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు. జిల్లాకు సంబంధించిన ఎస్పీ గాని, డిఐజీ, తర్వాత కలెక్టర్ కూడా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు రెస్క్యూ టీంలను అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా ఎంత లోతు పోవాలి, ఇటువంటి సమస్యలు అన్ని కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళ పరిస్థితి ఎలాగుందనేది కాస్త డైలమాలోనే ఉంది. ఇప్పటికి కూడా అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే కూడా దాదాపుగా వీళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీది నుంచి 4-5 మీటర్ల మేర వాటర్ రావడం, తర్వాత బురద, రాళ్లు పడడం, ఇదంతా చూస్తుంటే బయటికి రావాలంటే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. వాళ్ళంతా తీసుకురావడానికి అప్పటికైనా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ముమ్మరంగా గాలింపు చర్యలను అయితే చేపడుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, మిగతా బృందాలు కూడా రాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ముమ్మరం చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తామంటూ కూడా వైపు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది చక్రి. చర్యలైతే ముమ్మరం చేశారు అధికారులు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ నేతృత్వంలో రక్షణ చర్యలైతే కొనసాగుతున్నాయి. మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన మన ఎక్స్క్లూజివ్ వీడియోస్ అయితే మనం చూడొచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీం మొత్తం కూడా అక్కడికి వచ్చి సహాయ చర్యలు అయితే ముమ్మరం చేసినట్టుగా మనకు ఇక్కడ విజువల్స్ లో, రాజ్ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ఇంకా 8 మంది కార్మికులు టన్నెల్లోనే ఉన్నారు. కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన కార్మికులను జెన్కో ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది కార్మికులు అయితే ఉన్నారు. సరంగంలో నీటి మట్టం పెరగడంతోనే ప్రమాదం జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే అక్కడ ఈ ఘటనా స్థలానికి ఇంకెవరైనా నేతలు చేరుకునే అవకాశం ఉందా?
రాజకీయ నాయకుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి సాగర్? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కారకులెవరు? ప్రభుత్వ వైఫల్యమే కారణమైందా? కాంట్రాక్టర్ లోపం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా? కాంట్రాక్టర్లను సర్కారు పెద్దలు కాపాడుతున్నారా? టన్నెల్ పన్నులను పర్యవేక్షిస్తున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? టన్నెల్ ప్రమాదంపై ఎన్డీఎస్ఏ దర్యాప్తు ఏది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిద్రపోతుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు అందరి మెదళ్లలో తలెత్తుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎడం వైపు టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది టన్నెల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు చేపట్టారు. సింకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరొక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కి కమిషన్ల వేటలో పర్యవేక్షణను గాలి కొద్దిలేయడం, నాణ్యత ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీ పడడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. లేట్ చేస్తే ఈరోజు అనంతం మాకు తెలియదండి. అల్లా దేవన్న ప్రాణాలతో బయటపడినాం. మా కోటి స్నేహితులు 8 మంది లోపల ఉన్నారు. వాళ్ళు కూడా రావాలని అల్లాతో దువా చేస్తున్నాం. అల్లాతో చాలా దువా చేస్తున్నాం. అందరూ బయట దేవుని దేవుని రావాలని. 8:30కు ఇమీడియట్లీ కొలాబ్ అయింది. వాటర్ వస్తున్నాయి. నేను పైన ఉండే ఆన్నే జస్ట్ వాళ్ళు కింద ఉండే, నేను పైన జస్ట్ నేను మెట్టు మీద ఉండే, కింద ఉన్నప్పుడు అట్లే వాళ్ళ మీద కొలాబ్ అయిపోయింది. అంతలో మేము ఉడికొచ్చినాం. ఉడికొస్తున్న కూడా వాటర్ ఫ్లో ఆగక వాటర్ ఫ్లో వస్తుందని నేను పైపులు ఎక్కి బయట దాటిపోయాం. మళ్ళీ వాటర్ ట్యాంక్ మీద ఎక్కి మళ్ళీ దాని ద్వారా మళ్ళీ బెల్ట్ మీద దుంకి బెల్ట్ ద్వారా మేము నడుచుకుంటా 3-4 గంటలు ఉడికొచ్చినాం. అంతలో జేపీ మనకు చాలా సపోర్ట్ చేసి లోగో ట్రైన్ పంపించి మనకు మాకు బయట తెప్పించారు. సమ్ సెకండ్స్ మినిట్స్లో లోగో వచ్చింది. మంచి అరేంజ్ చేసారు. బస్ అల్లా దేవుల్లో బతికిపోయినాం, బయటపడ్డామండి. లోపల 8 మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటిదాకా ఏం తెలియదు, వాళ్ళది లాపతా ఉన్నారు. మలవా చాలా ఉందంట. ఇది రాజకీయం కాదు, ఎవరేం చేయవద్దు, కానీ నేచురల్. అది డబ్బులు చాలా ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేయాలని, కానీ దేవుని దేవుళ్ళు అట్లా అయిపోయింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్ చూస్తున్నాను.